గాయస్ మీరు చూసారు కదా, పువ్వుల దండ చూసుంటారు, ఆకుల దండ చూసుంటారు, కానీ ఇలాంటి చీడి పండు దండ చూడుంటారు కదా. ఓకే గాయస్, మీరు ఎంతమంది చూసారు ఈ వీడియోని, ఎలా అనిపించిందో. నా ఛానల్ అయితే ఎంటర్టైన్మెంట్ నాగేష్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మీరు కొత్తగా వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జీడి దండ ఎలా తయారు చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా తాడు తీసుకోవాలి. తాడు తీసుకున్నాక మనము రెడీ చేసుకొని దీన్ని కొంచెం సూదిగా చేయాలి. సూదిగా చేయకుంటే లోపలికి వెళ్ళదు, అసలు దిగదనమాట. సో మనం ఈ విధంగా సూదిగా చేసి దాన్ని గుచ్చాలి. అలా చాలా తయారు చేసుకొని ఉండాలి. మన చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఇలాగే తోటకు వెళ్ళి దాని సంతోషాల కోసము పళ్ళును అలా గుచ్చేసి తెచ్చేవాళ్ళు. మనం వాటిని చూసి ఎంతో సంతోషపడ్డాము. దాన్ని తీసి దాన్ని తెంపి తినడం అంటే చాలా బాగుండేది. మీరు ఎంతమందికి ఈ పువ్వుల దండ, ఈ జీడిదండ చూసుంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ ఊర్లో ఇలాగే ఎంతమంది తీసుకొచ్చారో కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. గాయస్, ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, ఓకేనా? అలాగే మీ ఛానల్ కూడా నాకు చెబితే నేను కూడా సపోర్ట్ చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఈ పువ్వుల దండ కుట్టడం చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఎంటర్టైన్మెంట్లా కూడా అనిపించింది. ఈ వీడియో చూసిన మీకు కూడా ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ విధంగా మనము జీడిదండ తయారు చేయడం జరుగుతుంది. చూడండి గాయస్, రెడీ అయిపోయింది పువ్వుల దండ, జీడిదండ. ఇవ్వండి, చాలా ఫన్నీగా ఉంది కదా. ఉందన్నమాట, చూసారా ఎలాగుంది? ఓకే గైస్, మీకు నచ్చినట్లుగా అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లుగా అయితే కొంచెం ఫాలో కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.